టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అరుంధతి సినిమాలో పశుపతిలా చంద్రబాబు మారారని, సమాధి నుండి లేచి పశుపతిని వస్తున్నారని, వదల బొమ్మాలి అంటూ 5 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు జాగ్రత్త అంటూ ఎద్దేవా చేశారు. మోసాలే అలవాటుగా, అబద్దాలే పునాదిగా జిత్తులమారి పొత్తులు పెట్టుకున్నారని, జిత్తులమారి పొత్తులు ముఠాతో యుద్ధం చేస్తున్నానని, ఆ ముఠా నాయకుడి పేరు చంద్రబాబు అని విమర్శించారు. 2014లో కూడా ఈ పశుపతి 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని గుర్తు చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్ కలిసి తనను ఓడించడానికి ఏకమవుతున్నారని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తురాదని, అదే జగన్ పేరు చెబితే సంక్షేమం, అభివృద్ధి గుర్తొస్తాయని సీఎం జగన్ అన్నారు. ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లేక ఒక్కసారి పోయి చూస్తే 2014లో ఈ పసుపు పతి ఇదే మాదిరిగా 3 పార్టీలతో ఇదే మాదిరిగా పొత్తులు పెట్టుకున్నాడు. పొత్తులు పెట్టుకుని ఈ 3 పార్టీలు కలిసి ఇంటింటికి తన ముఖ్యమైన హామీలు అంటూ ఇంటింటికి కూడా తాను ఈ మాదిరిగా పాంఫ్లెట్ పంపించాడు. ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా? 2014లో ఇదే చంద్రబాబు, 2014లో ఇదే దత్తపుత్రుడు, 2014లో ఇదే మోడీ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కనిపిస్తా ఉందా? కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ఇంటింటికి పంపించాడు. ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా, సూపర్ 6, సూపర్ 7 అని. అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి. ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు. ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు. 2014 మీకు గుర్తుందా? ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు, ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, TV5 కానీ, ఈ టీవీ ఛానల్ కానీ, ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు. ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒక్కసారి చెప్తా, విందామా? రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా. రెండు చేతులు పైకెత్తారా? ఇలా మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ లో మరో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలు, డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు. అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా నేను.